వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. వ్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అనే పదంలో అర్థం ఏంటంటే అందరికీ శుభము జరగాలని కోరుకోవడం. శుభ ఆకాంక్ష. శుభం జరగాలంటే ఒకళ్ళ వల్ల కాదు, అందరి వల్లనే సాధ్యం అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ముందర పండగ గురించి చెప్పుకుని ఈ శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకోవాలో చెప్పుకుందాం. ఇది 3 రోజుల పండగ అని తెలుసు. భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ. భోగి రోజున భోగి మంటలు వేసుకుంటాం, సరదాగా కాలక్షేపం చేస్తాం. మకర సంక్రాంతి రోజున బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు అది పెట్టుకుంటారు. 3వ రోజు కనుమ నాడు పశువులకి పూజలు చేయడం అవి చేస్తారు. సరే, ఏదైనా సంక్రాంతి అనేది 3 రోజుల పండగ. పిల్లలందరికీ కూడా స్కూళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు ఇచ్చే పండగ. ఈ పండగలో ఈ 3 రోజులతో పాటు ముఖ్యంగా సంక్రాంతి పండగను కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండగ అంటారు. గాలిపటం అంటే తెలుసు, గాలికి ఎగిరే పటం. అది అంటే గాలిపటాలు ఎగరేయడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఎవరిది ఎంత ఎత్తు ఎగురుతుందని పోటీలు పడతారు. ఒకళ్ళ గాలిపటాన్ని ఒకళ్ళు కొయ్యాలనుకుంటారు. మరి ఇలా గాలిపటాలు ఆడే వాళ్ళందరికీ మనం శుభాకాంక్షలు చెప్తే కనుక, శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాం? వాళ్ళు అందరికీ మంచి జరగాలని ఆలోచించాలి. దీని వెనకాల అంతరార్థం ఏంటంటే, ప్రతి ఏడాది గాలిపటాలు ఎగరేయడం వలన కొన్ని వేల పక్షులు చచ్చిపోతున్నాయి. అదేంటి మరి మేము గాలిపటాల పండుగ చేసుకోవద్దా అంటే చేసుకోవద్దనట్లేదు ఎవరు. గాలిపటాల వల్ల ఎగిరిపోతున్నాయంటే అర్థం ఏంటంటే, మామూలుగా అయితే గాలిపటాలకి మనం కొంచెం లావుగా ఉండే దారం కడతాం. సన్నదాటి దారం అయితే పైకి ఎగరదు కాబట్టి లావు దారం కట్టి దాంతో చేస్తాం, కొంచెం స్టిఫ్గా ఉండే దారం. అయితే ఒకళ్ళ గాలిపటాన్ని ఒకళ్ళు కోసేయాలి అనే ఇదితోటి ఏం చేస్తున్నారు, మాంజా అనేది కొంటున్నారు. మాంజా అంటే అందరికీ తెలిసింది, మామూలు దారానికి మెత్తగా పొడిలా చేసేసిన గాజు అంటే గ్లాస్ అంటాం కదా, ఆ పొడిని, గాజు పొడిని పూస్తారు. లేదా అదర్ మెటీరియల్స్ కొన్నిటిని పూస్తారు. ఏవో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. వీటిని పుయ్యడం వల్ల ఏమవుతుందంటే దారం చాలా పదునుగా తయారవుతుంది. ఎంత పదునంటే ఒత్తి గాలిపటాన్ని కోసే వరకు అయితే ఎవరూ మాట్లాడడం. ఎందుకంటే గాలిపటాలు కోసుకోవడమే అసలు, ఒకళ్ళ పటాన్ని ఒకళ్ళు కోసుకోవడమే ఈ పండగ సరదా. అందరికీ పోటీలు పెట్టుకుని ఎగరేసుకుంటూ కైట్ ఫెస్టివల్ కూడా చేసుకుంటున్నాం మనం. కానీ మన ఆనందము ఇతరులకి మోదం అంటారు కదా, ఇతరులకి దుఃఖం కలగకూడదు. అందుకనే శుభాకాంక్షలు అనేది శుభం జరగాలని అందరం కోరుకోవాలి, దీనికి అందరం సహకరించాలి అనేది అంతరార్థం ఇదే. ఎందుకనంటే ఈ మాంజా వలన ఆకాశంలో ఎగురుతున్న పక్షుల మెడలు తెగిపోతున్నాయి. పక్షిని చంపే హక్కు మనది కాదు, ఎందుకంటే మన సొత్తు కాదు పక్షి, ప్రకృతి సొత్తు అది. కొన్ని వేల పక్షులు చచ్చిపోతున్నాయి. వీటితో పాటు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి సడన్గా ఆ దారం ఇలా వచ్చి కొట్టుకుని పీకలు తెగిపోతున్నాయి. సుమారు 500 మంది చచ్చిపోయారు ఒక ఏడాది అలాగా. అంటే వాళ్ళు ఏ పాపం చేశారని చచ్చిపోయారు ఇలాగా? వాళ్ళు ఆనందంగా గడపడానికి బయటికి వచ్చినప్పుడు మనం మాంజా అనే దాన్ని ఉపయోగించడం వల్ల అది అనుకోకుండా జారిపడి వాళ్ళ మెడకి చుట్టుకోవడం వల్ల వాళ్ళు చచ్చిపోయారు. అంటే మనం కావాలని చంపలేదు, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష ఉండి తీరుతుంది. నువ్వు మాంజా అనేది వాడకపోతే అసలు వాళ్ళకి ఈ శిక్ష పడేది కాదు కదా. వాళ్ళు ఏ పాపం చేశారని వాళ్ళు ఇలా అయిపోయారు. అందువలన ఈ మాంజాని వాడడం అనేది నిషేధించమని చెప్పి పదే పదే అందరూ చెప్తున్నారు, పర్యావరణవేత్తలు అందరూ. అయితే ఇదే సమయంలో బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకు కూడా మనం, ఎందుకంటే అందరూ మాంజా మానేస్తే మంచిదే, కానీ కొందరు మూర్ఖులు ఉంటారు, చేయొద్దన్న పని చేయడం సరదాగా ఉంటుంది. అందుకని బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి మనం ఒక సూచన, మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరు మన ప్రాణానికి ప్రొటెక్షన్ ఇవ్వరు. మెడకి స్కార్ఫ్ లాంటిది కట్టేసుకోవడం, మొహానికి ఒక ప్రొటెక్షన్ లేదంటే హెల్మెట్ లాంటిది పెట్టుకోవడం, బయటికి వచ్చేటప్పుడు ఈ గాలిపటాల సందర్భంగా బయటికి వచ్చేటప్పుడు మన ప్రొటెక్షన్ని మనం చూసుకోవడం చాలా అవసరం. మొట్టమొదటిది మాంజా వాడకపోవడం అనేది కరెక్ట్. ఈ వాడడం వల్ల అర్థమవుతోంది కదా, ఇప్పుడు పక్షులు చచ్చిపోతేనే మనుషులు చచ్చిపోతున్నారు. దీనివలన ఇంకొకటి, కరెంటు వైర్లు తెగిపోతున్నాయి. ఒక కరెంటు వైర్ తెగిపోతే 10,000 మందికి కరెంటు పోతుంది. మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసే వరకు కరెంట్ ఉండదు. అంటే ఎంత ఎక్స్పెన్సివ్ పని చూడండి ఒక్కసారి. చిన్న దారంతో, మన చిన్న దారమే కదా అనుకుంటాం, తెలియక కొంతమంది పిల్లలు దారాన్ని ఇట్లా చేత్తో లాగుతారు, వేళ్ళు తెగిపోతాయి. గాజు పొడి కదా అది, మనకి తెలియదు. అది దానికి మనం దారం పదునుగా ఉందని చూస్తున్నాం, కానీ మన చేత్తో తెగదు అసలు ఆ దారం. మామూలు దారం అయితే చేత్తో తెగిపోతుంది. అందువలన పండగని మనం సరదాగా చేసుకోవాలి. సంక్రాంతి పండగ అంటేనే హరిదాసులు,
చక్కగా ఇంటి ముందరకు వస్తారు వాళ్ళకి బియ్యం వేసి పంపించడం. గంగిరెద్దులు వాళ్ళు వస్తారు, పిల్లలు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు, బొమ్మల కొలువులు పెట్టుకుంటారు. రకరకాల పండగల సమాహారం మనకి సంక్రాంతి. అంతటి అందమైన ఆహ్లాదకరమైన పండగ. ఇప్పుడు చూశారు కదా, పెద్ద పెద్ద నగరాల నుంచి అందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు ఈ పండగకి. అంత పెద్ద పండగ, ముఖ్యమైన పండగ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకసారి ఆనందంగా గడపాలని కోరుకునేటువంటి పండగ. అంతటి ఆనందంగా గడపాలనుకునే పండగకి వెళ్ళే వారికి ఏ చిన్న ప్రమాదం జరిగినా మన వల్ల ఆ కుటుంబంలో ఎంత విషాదం మిగులుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని సంక్రాంతి పండగని అందరి ఇంట క్రాంతులు వెలుగులు చిమ్మేలాగా మనం చూడాలి. అందువలన నేను చెప్తేది మారిపోతారు వింటారు అని కాదు, కానీ నా ప్రయత్నంగా నేను చెయ్యాలి కాబట్టి చెప్తున్నాను. తప్పనిసరిగా అందరూ మాంజాని అవాయిడ్ చెయ్యండి, పక్షుల్ని చంపద్దు. ఇదంతా కూడా ఏంటంటే మాంజావాడు చైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, చైనా వాడికి బిజినెస్ ఇస్తున్నాం మనకి తెలియకుండాను. అది కూడా మనం తప్పే కదా. మన వాళ్ళు చేసే దారంతో హాయిగా చేసుకొని మన దేశ ఆర్థికాభివృద్ధిని మనం చేసుకోవాలి తప్పించి అదే ఆర్థికంగా అభివృద్ధి చెందడం, ఆర్థికాభివృద్ధి చేయడం అంటే. అలాంటిది మనం వాళ్ళది కొనడంతో పాటు ఆ చైనా వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకి మాంజా అందిస్తున్నారో ఆ పర్పస్ సర్వ్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే మనుషులు పక్షులు చచ్చిపోతున్నారు, కరెంటు పోతుంది, మళ్ళీ మనం డబ్బుల్ని మళ్ళీ దాని మీద వినియోగిస్తూ ఉన్నాం. అందుకని దయచేసి మాంజా వాడకండి. మామూలు దారంతో గాలిపటాలు ఎగరేయండి, హాయిగా మనసుల్ని కూడా గాలిపటంలాగా ఎగరనివ్వండి. అందరూ హాయిగా ఆనందంగా గాలిలో విహరించేలాగా ఈ పండుగను సరదాగా గడుపుకోవాలని మరొక్కసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శుభాలు జరగాలని ఆకాంక్షించడం, అందరికీ శుభం జరగాలి అనేది మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.